ఈ నాదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి వల్ల విపరీతమైన ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చేసినాయి. అక్కడేమో కర్ణాటకలో కేసెట్ అని పెట్టారు ఆ సంవత్సరమే. కాదు, మీరు ఏంటో కొత్త విషయం చెప్పినట్టు చెప్తున్నారు. ఏంటి? నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వల్ల బోల్డ్ కాలేజీలు వచ్చాయని. అవును, నిజానికి అది వాస్తవం కూడా. అవును, అంతే కదా. కానీ జనాలంతా ఏమనుకుంటారు? ఏమనుకుంటున్నారు? చంద్రబాబు వల్ల వచ్చాయి అనుకుంటారు. చంద్రబాబు నాయుడు గారి వల్ల కాదుగా. జనార్దన్ రెడ్డి 92లో వాస్తవం అది. ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగులో కానీ ఐటీ ఎడ్యుకేషన్ అంతవరకు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ లేవు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 9 ఇంజనీరింగ్ కాలేజీలు పర్మిషన్ ఇచ్చాడు. అవును, ఇస్తే దాని మీద గొడవలు అయ్యాయి, దాని మీద కోర్టు సీఎం పోస్ట్ దాకా వెళ్ళింది. సీఎం పోస్ట్ రిజైన్ చేశాడు. బట్ అదే తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చి మళ్ళీ అది చంద్రబాబు నాయుడు గారు అవడం అది ఎలా వర్కౌట్ అయిందంటే సార్, నా అభిప్రాయం చెప్తున్నాను, ఈ రెండు బ్రెయిన్ చైల్డ్. ఈవెన్ హైటెక్ సిటీ కూడా బ్రెయిన్ చైల్డ్. ఆయన శంకుస్థాపన ఉంటుంది ఇక్కడ, రాయి మీద నేదురుమల్లి జనార్దన్ రెడ్డి పేరు. అదే చెప్తున్నాను, బోత్ హైటెక్ సిటీ అండ్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఈ రెండు కూడా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి. అది కూడా